ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం ఎలివేషన్ ఖచ్చితంగా ఉండాలిరా. నరేష్ ఏమంటావురా? ఈ ఎలివేషన్ ఎవరి కోసం అంటే జబర్దస్త్ రోహిణి కోసం. హ్యాట్స్ ఆఫ్ టు రోహిణి. 2 గంటలు ఆ టాస్క్ కాలిలా పెట్టి లైవ్లో 2.5 గంటలు ఒక కాలు ఇరిగిపోయిన కాలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి, ఇంకొక కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ 2 గంటలు ఒక యుద్ధమే చేసింది చెప్పుకోవచ్చు. ఆపోజిట్లో ఎవరెవరు ఉన్నారు? టేస్టీ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. సరే టేస్టీ అంటే వెయిట్ ఎక్కువ, ఆయనకున్న క్యాపబిలిటీని బట్టి ఆయన ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసిండు. బట్ ఇంకొక వ్యక్తి ఎవరు? ఇంకొక వ్యక్తి పృథ్వీరాజ్ శెట్టి. సచ్ అ వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ డేంజరస్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఏ టాస్క్ అయినా ఇచ్చి పడేసినంత క్యాండిడేట్. కానీ వీళ్ళతో పోరాడి రోహిణి గెలిచింది. గెలిచిన తర్వాత తను ఏడ్చుకుంటూ ఆనందపడ్డది. అంటే తనని జీరో అని చాలామంది అన్నారు. నువ్వు వెయిట్ ఉన్నావు అన్నట్టు, లేకపోతే నీ వల్ల కాదన్నట్టు పృథ్వీ మాట్లాడింది. అంతకుముందే జరిగిన 2 టాస్క్లలో విష్ణుప్రియ నువ్వేం సంపాదించినావు, నువ్వేం టాస్క్లు ఆడినావు, నువ్వు జీరో ఇక్కడ అనంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ మెగా చీఫ్ పొజిషన్ చరిత్రలో నిలిచిపోతుంది. అండ్ ఇదే కాకుండా ఆ చేసిన ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ సాదాసీదా చిన్న ఫైట్ కాదది. అది 2 గంటల పోరాటం, అది 2.5 గంటల పోరాటం. అది ఒక కాలు ఇలానే పెట్టుకొని 2.5 గంటలు వెయిట్ నాపుకుంటూ ఉండడం అంటే దట్స్ నాట్ అ ఈజీ థింగ్. సో దానికి రోహిణికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో మీకు రోహిణి గేమ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటే విన్నపం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి కంటెంట్ని రోజు తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నాం. బట్ మీరు కొంచెం మీ లవ్ని ఇంకొంచెం చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు మా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకు లైక్ చేయమంటున్నంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 100 మందికి వెళ్ళిపోతుంది ఈ వీడియో. సో మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కలద్దాలు అవసరం అంటారా? సరే పెట్టుకుందాంలే. సో ఇక్కడ ఏమవుతుందంటే రోహిణి తేజ మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడుకున్నారు. ఏంది రే మనం ఎంటర్టైనర్స్ రా, మన కప్పుల దాకా ఇవ్వరు రా అని ఒక ఎమోషనల్ ఒక వీడియో బయటకు వచ్చింది. మరి అందరం చూసినాం అది, రైట్? ఆ వీడియో చూసినప్పుడు నాకు కూడా బాగా అనిపించింది. అరే అవును కదా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ బిగ్ బాస్లో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తున్నారు, మీరు ఓన్లీ అవినాష్ నువ్వు తిరుగుతూనే ఉన్నారు అని ఇలా అందరికీ అలా అన్న మాటలన్నీ కూడా ఆమె లోపల ఎంత పాతుకుపోతే ఆమె నిన్న గెలిచిన తర్వాత ఒరే నన్ను జీరో అన్న పక్కనే ఉండి నేను గెలిచినరా అని అంత ఆనందంగా అంత అరుస్తూ అసలు నాకు ఎంత క్రేజీగా అనిపించిందంటే రోహిణి గెలుపు అంతా ఒక ఎత్తు, వీళ్ళందరూ ఆడింది ఒక ఎత్తు. సో అందుకే రోహిణి గెలుపు అనేది చాలా స్పెషల్. నన్ను అడిగితే చాలా అంటే చాలా స్పెషల్. అందుకే రోహిణిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఈ ఎపిసోడ్ మాత్రం పర్టికులర్గా రోహిణిని హీరోయిన్ చేసేసారు. ఆమె కప్పు గెలిచినా గెలవకున్నా దిస్ నాట్ అ మ్యాటర్. బట్ తను ఏదైతే ఆటలో గెలిచి ఆ మెగా చీఫ్ ఆ గద్దె మీద పోయి కూర్చుందో దట్ ఈజ్ రియలీ క్రేజీ థింగ్ ఫర్ మీ. మీకేమనిపించింది అనేది మీరే చెప్పాలి ఇంకా. సో అట్లా రోహిణి గెలవడం మాత్రం నిజంగా బాగుంది. ఆపోజిట్లో అబ్బాయిలు ఉన్నా, లేకపోతే ఆ ఆటో టాస్క్లో గుంజి పడేసిన, ఆ ఇంకో టాస్క్లో వాళ్ళని మొత్తమే చీగొట్టిన, విష్ణుప్రియకి అండ్ రోహిణి మధ్య చాలా పెద్ద గొడవ అయినా ఇవన్నీ తట్టుకుంటూ వచ్చి ఏ టాస్క్లో అయితే మనం ప్రతిభ చూపించుకుంటామో ఆ టాస్క్లో ప్రతిభ చూపించుకుంది రోహిణి. ఆ టాస్క్ అప్పుడు హౌస్ మేట్స్ అందరూ మీరు ఒకవేళ 24/7 చూస్తే మీకు అర్థమవుతుంది. చూడని వాళ్ళకి చెప్తున్నా, క్లాప్స్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి అసలు నిజంగానే ఒక యుద్ధ భూమిలో దిగి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే, ఒక కబడ్డీ ఆడుతుంటే, ఒక గ్రౌండ్లో చుట్టూ ఆడియన్స్ ఉండి ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టాస్క్కున్న విలువ అలాంటిది. ఓకే, ఈ టాస్క్లో వాళ్ళు గెలిచిలు కొట్టుకోవడం, పోట్లాడడం, లేకపోతే ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకోవడం, ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేయడం అలాంటి టాస్క్ కాదు. ఇది ఇండివిజువల్ టాస్క్. ఇండివిజువల్గానే ఆడాలి, ఇండివిజువల్గానే ఆడి గెలవాలి. ఆ టాస్క్లోనే గెలిచింది రోహిణి. అండ్ ఆ తర్వాత పృథ్వీని కూడా మనం మెచ్చుకోవాలి. పృథ్వీ పెట్టిన ఎఫర్ట్స్కి, పృథ్వీ చేసిన దానికి, ఈవెన్ నాట్ ఓన్లీ దిస్, పృథ్వీ ఈ టాస్క్లు ఏదైతే లాస్ట్ మెగా చీఫ్ అవ్వడానికి ఆడిన ప్రతి టాస్క్లలో పృథ్వీ ఈజ్ ఆన్ ద టాప్. సో ఆ పృథ్వీని దాటుకొని వచ్చింది రోహిణి. కానీ పృథ్వీ హీఈస్ అ జెన్యూన్ హీరో. ఈ కోపం, ఈ రౌడీయిజం ఇవన్నీ ఉన్నాయి. హీరో ఇన్ ద సెన్స్ ఇన్ ద టాస్క్స్ హీజ్ హీరో.
ఇన్ ద హానెస్టీ అండ్ ఇన్ ద జెన్యూనిటీ అండ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ హీఈస్ ఎ హీరో. బట్ ఆ కోపం, ఆ యారగెన్స్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక మనిషిని తక్కువ చేయడం, బూతులు మాట్లాడడం, వాడు వీడు అనడం, వీటన్నిటిలో మాత్రం హీస్ జీరో. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏముందనంటే, మనకు ఓపెన్ అవ్వగానే టాస్క్ ఏంది, ఆటోలో కూర్చోవాలి, ఆటోలో ప్రయాణం ఆగిపోవాలి. రోహిణి అక్కడ ఒక మాట అన్నది విష్ణుప్రియని, విష్ణు నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయినావు కదరా, మా నలుగురికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అంటే ఆ మాట ఎవరు కన్సిడర్ కూడా చేయలేదు. ఫస్ట్ టేస్టీ తేజని తీసేశారు, పాపం అనిపించింది. తర్వాత యష్మిని గుంజి రక్కేసి ఇద్దరు కలిసి ఆ యష్మిని బయట దోసేస్తే యష్మి వీరంగా చేసింది. నేను చాలా తప్పు చేశాను రా, నేను నీకు ఫేవరెటిజం చూపించా, నేను నిన్ను ఖచ్చితంగా కాపాడదాం అనుకున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తాను, నీకు ఛాన్స్ ఉన్నాను, నాకు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు మీరిద్దరు ఆడుకొని ఒక్కరొకరు కొట్టుకొని బయటికి రావాలి, నా కొడక రండ్రా అన్నట్టుగా ఇట్లా మాట్లాడింది విష్ణుప్రియ అని పృథ్వీని. చూస్తా మీరు ఎంతసేపు చూస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తారా, వాళ్ళు చూడరు, వాళ్ళు ఎందుకు ఆడతారు, వాళ్ళు ఆడరు, అట్లా కనిపిస్తుంది కదా, వాళ్ళు ఇప్పుడు పృథ్వీ ఎట్లాగూ విష్ణు ఫేవరెట్ కదరా, ఆమె ఫస్ట్ దిగుతుంది, ఆయన సెకండ్ దిగుతాడు, అదే జరుగుతుంది అని రోహిణి మాట్లాడు. నేను ఇక్కడనే కూర్చుంటే మీరు ఎట్లా వస్తారో చూస్తా అని చెప్పేసి యష్మి అన్నది. అన్న తర్వాత ఏం చేసింది యష్మి, ఆడుతుంటే ఇక వాళ్ళిద్దరు ఆడిన తర్వాత రోహిణి ఒక మాట అంది, ఎవరు కనెక్షన్ చూపిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది కొంచెం అన్న బుద్ధి లేదా అని చెప్పేసి విధంగా కొంచెం ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే, నీ క్యారెక్టర్ చూసుకో, నువ్వు జీరో అని అన్నది ఫస్ట్ రోహిణిని. జీరో అన్నందుకు ఈమెం చేసింది, నీ క్యారెక్టర్ అర్థమవుతుందిలే అని అంటే, క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నిఖిల్ని టార్గెట్ చేస్తే నిఖిల్ పడకపోతే పృథ్వీ పడ్డా, నువ్వే నాతో చెప్పినావు, నీది క్యారెక్టరా. ఓరి నీ అమ్మ, నేను షాక్ అయినా, ఈమె నిఖిల్ ట్రై చేసిందా అని నేను షాక్ అయినా. అక్కడ నిఖిల్ లేడు పాపం, ఏదో వాష్రూమ్కి అంటున్నాడు, వాష్రూమ్కి వెళ్ళి ఏంది నా పేరు వచ్చింది అంటే, నేను కాదులే అని అంటే, ఏంద్రా స్వామి అందరు నా మీద పడ్డరా అనే విధంగా రియాక్షన్ నిఖిల్ది ఉండే. నాకు నిఖిల్ చాలా అంటే చాలా నవ్వొచ్చింది. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఏదైతే నిఖిల్ని ట్రై చేసినావు, పృథ్వీని ట్రై చేసినావు అనే మాట రోహిణి అందో, ఈ మాట మరి రోహిణితో ఎందుకన్నావు నువ్వు? అసలు బేసిక్గా రోహిణి స్టార్టింగ్ నుంచి విష్ణుకి చాలా సపోర్ట్ చేసింది, బాగానే ఉంటుండే, కానీ తీరా కట్ చేస్తే వీళ్ళిద్దరే కూడా పడుతున్నారు. ఈమెను ఆమె ఓర్చుకోదు, ఆమె నీ ఓర్చుకోదు, ఏందో నాకు అర్థం కాదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇసుక టాస్క్లో నాకు నబీల్ కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఇసుక తీసుకుపోయి నార్మల్గా పోస్తే చాలు, ఇట్లా గుప్పించి పోస్తావేందా సారు, ఎందుకట్లా అందరు నార్మల్గా పోస్తున్నారు. సరే ప్రేరణ ఒక దాంట్లో ఎక్స్ట్రా పోసింది, ఆ ఎక్స్ట్రా పోసిన దానికి ఏదో డిబేట్ చేసుకున్నారు, యష్మి నాకు నచ్చినట్టు చేస్తానన్నది, యష్మి కూడా పోసింది. యష్మి కనీసం పృథ్వీ కాకుండా అందరికీ పోస్తుంది, కానీ పృథ్వీకి మాత్రం పోస్తలే. ఎంత చేసినా యష్మి మాత్రం వాళ్ళ ఫేవరెటిజంగానే ఉంటుంది తప్ప వేరే ఆప్షన్ ఏదో, అది కనిపిస్తుంది కూడా కళ్ళ ముందు. ఎంత కనిపించినా పాపం గెలిచింది, ఇంకా దెర్ ఇస్ నో మెగా చీఫ్, అనదర్ మెగా చీఫ్, షీఈస్ డైరెక్ట్లీ ఇంటూ సెమీఫినాలే రోహిణి. ఓకే. టేస్టీ తేజ్ ఎఫర్ట్స్ని కూడా మెచ్చుకోవాలి మనం. టేస్టీ తేజ్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడాడు. సో ఇలా చేసి లాస్ట్కి మెగా చీఫ్ అయింది రోహిణి. మెగా చీఫ్ అయిన రోహిణి ఏడ్చుకుంటూ వాళ్ళందరికీ చెప్పుకుంది. అక్కడ పృథ్వీ కూడా ఓడిపోయాడు, లైక్ ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోయా అనే బాధలో ఆయన ఏడుస్తాడు కాబట్టి ఆ విధంగా ఏడ్చిండు పృథ్వీ. సో బట్ దట్స్ ఓకే. నేను ఆయన ఎమోషన్ కనబడకుండా మరి ఏడ్చిండు, వాళ్ళ ఫ్రెండ్ ఒళ్ళో వండుకొని పృథ్వీ ఏడ్చిండు. కట్ చేస్తే ఏమైంది, అక్కడ రోహిణి అండ్ అవినాష్ తేజ ఉంటే అక్కడికి పోయి మన నిఖిల్ బాయ్ అడుగుతుండు, యువర్ హీరో చెప్పా కదా అని చెప్పి. ఇక్కడ పాజిటివిటీ, అక్కడ పాజిటివిటీ, అందరి దగ్గరికి పోయి నేనే మంచోని, నువ్వు ఇదంతా అవసరమా, పాజిటివిటీ వద్దనే కదా అందరు చెప్పేది. అందరి దగ్గరికి పోయి పాజిటివ్ ఉండాలంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే దట్స్ బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు ఇక్కడ బయట ఉన్నట్టయితే నీ ఇంటికాడ 10 మంది ఉంటారు, నీ గల్లీలో 2 ఉంటారు, నీ వర్క్ ప్లేస్లో కొంతమంది ఉంటారు, అట్లా నడుస్తుంది. కానీ అక్కడ అందరు ఒపీనియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఒపీనియన్ షేర్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలని అనుకుంటే, అరే నువ్వు అక్కడ అదే మాట చెప్పినావు, ఇక్కడ ఇదే మాట చెప్పినావు అనే మాట వస్తుంది. సో ఇలాంటి పాజిటివిటీ క్లాషెస్ ఉంటాయి కాబట్టి, ఇలాంటి లైక్ క్యారెక్టరు, తర్వాత నీ బిహేవియర్, పర్సనాలిటీ క్లాషెస్ ఉంటాయి కాబట్టి అలా చేయకుండా బాగుంటుంది. బట్ దట్స్ అ గుడ్ క్వాలిటీ అప్రిషియేటెడ్ బై ఆల్ ద మెంబర్స్, అట్లా ఉండాలి. సో రోహిణి అందరు నిలబెట్టి, రోహిణి కమ్ వెళ్ళిపోయి ఆ గద్దె మీద కూర్చో అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. చాలా హీరోయిక్గా పోయి రోహిణి కూర్చుంది. సో ఈ ఎపిసోడ్ అంతలో నాకు హై ఇచ్చింది ఏదైనా ఉంది మూమెంట్ అని అంటే అది రోహిణి మెగా చీఫ్ అవ్వడం. అంత కష్టపడి ఆ ఇరిగిన కాలుతోని, మల్టిపుల్ ఫ్రాక్చర్ అయిన కాలుతోని అంతసేపు ఆపి, అంతసేపు ఓపిక బట్టి గెలవడం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు రోహిణి ఆట ఎలా అనిపించింది? రోహిణి ఒక ఆడపులిలాగా, ఒక యుద్ధానికి పోయే రుద్రమదేవిలాగా కనిపించింది నాకైతే. మీకేమనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
అండ్ మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మళ్ళీ కొత్తగా వచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.